నమస్తే ఇసురప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిర బై మానేపల్లి. బతుకుడు కష్టమే ఉన్నది కదా. ఇక ఏంది రేట్లు అసలు కడుపుకు ఏమన్నా తినాలనా అద్దా? 4-5 రోజుల సంధి రేట్లు బాగా పిరమైతున్నాయి కాదుల్లా. బియ్యం కాడికెళ్ళి షూరు అయితే బంగారం దాకా ప్రతి ఒక్కటి దినదినం పెరుగుడే ఉంటుంది. సంపాదన తక్కువ, ఖర్చులేమో ఎక్కువ. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఈ రేట్లు వింటుంటేనే గుడ్డెపోటు వచ్చినట్టు అవుతుంది ఒక్కొక్కలకు. ఆగో గరీబోళ్లకు మధ్యతరగతోళ్లకు బజారుకు పోయి కూరగాయలు కొనాలంటే కష్టమే అవుతుంది. సరే కూరగాయలు ఎందుకు తీ, ఉల్లిగడ్డల కూర వండుకోనన్న తిందామంటే ఉల్లిగడ్డల రేట్లు ఏకదం పెరిగిపోయినాయి. ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, నూనెలు, ఉల్లిగడ్డలు, మసాలాలు, గిసాలాలు గిట్లా ఏది తీసుకో ఇయ్యాలు ఉన్నట్టు రేపు ఉంటలేదు, బాగా పిరమైతున్నాయి. అంతెందుకు ఉల్లిగడ్డను వల్ల మొన్న వారం 10 రోజుల కిందటి దాకా 20-25 రూపాయలు ఉండే కదా, ఇక ఇప్పుడు 50 రూపాయలు, కొన్ని జాగలలో 60 రూపాయలు సూతనట. ఏంది డబుల్ ట్రిబుల్ రేట్లు. ఇక సన్న బియ్యం 70 రూపాయలట, ఎల్లిగడ్డలు కిలో 250 అంటుర్రు. మరి నూనె ఏమన్నా తక్కువనా? 180, 190 అని సుతా అంటుర్రు. కూరగాయల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే గంత మంచిది. భగవంతా ఏంది సుధా, 70 రూపాయలకు తక్కువ లేదోల్లా. గోర్చిక్కుడుగాయ కిలో 100 అట, క్యారెట్ 70 అట, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు అయితే కిలో 100 దాకా వలుకుతుంది. ఇక చక్కెర రేటు ఎంత ఉండేనోళ్ళ మొన్నటి దాకా 40 రూపాయలు 45 రూపాయలు ఉండే కదా, ఇప్పుడు 66 రూపాయలకు తక్కువ వస్తలేదు. బెల్లం రేటు సుతగా అంతే. ఇక వంట రూమ్ కథ అట్లుంటే పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా, బంగారం రేటు ఏ పాటు ఉన్నదని అరుచుకుంటే గుండెపోటే వస్తుంది. తులం బంగారం 1,66,000 దాటింది. సరే రోజులు పెరుగుతుంటే రేట్లు పెరుగుతూనే ఉంటాయి. నేను ఇంత ఘోరంగా పెరుగుడు మాత్రం ఎన్నడూ చూడలే, ఎన్నడీన్లే. మరి రేట్లకు తగ్గట్టు నౌకర్లు చేసేటోళ్ళ జీతాలు ఏమైనా పెరిగినాయా అంటే అది లేదు. జీతం అంతనే ఉన్నది కానీ ఖర్చులేమో గిట్లా పెరిగిపోతున్నాయి. ఇవి కాక బడి ఫీజులు, బస్ ఛార్జీలు, బట్టలు కొనుడు, ఈ ఖర్చులు అలాగ మళ్ళా ఇట్లా రేట్లు పిరమైతుంటే అందరి ముఖాలు కలదప్పినాయి. ఎంత వెనక ముందు చూసుకుంటే ఖర్చు చేద్దాం అనుకున్నా, ఎంత పిసినాస్థానం చేసినా ఫాయిదా ఉంటలేదు, రూపాయి మిగులుతలేదు. ఎందుకు సారు గిట్లా రేట్లు పెరుగుతున్నాయని సర్కారు వాళ్ళని అడిగితే వాళ్ళేమో జనాల మీదనే కారడ్డం ఆడుతురు. ఉల్లిగడ్డల రేట్లు ఎందుకు గిట్లయితున్నాయని సెంటర్ మినిస్టరు నిర్మలక్కని అడుగుతానేమో, ఉల్లిగడ్డలు మేము కూరలు వెయ్యం, గా రేట్ల గురించి నన్ను అడగద్దంటది. ఇంకో మంచిని చక్కెర రేటు పెరుగుతుంది సారు అంటే, అట్లా చక్కెర రేటు పెరుగుతూనే మంచిది, చక్కెర బీమార్ రాకుంటూ ఉంటుందని తెలివిగల ముచ్చట్లు చెప్తుండు. ఎంత రేట్లు పెరిగినా ఉపహాసం అవుతుంటాం కదా, రేట్ ఎంతున్నా కొనవలసిందే ఉంటుంది. ఇగో గిదే అవుతుంది. ఇప్పుడు మార్కెట్కు పోతే సర్కారోళ్ళను తిట్టుకుంటే శాపాలు పెట్టుకుంటూనే ఉంటురు పబ్లిక్కు. అసలు ఈ రేవంత్ సారు చదువుల మంత్ర అవుడేందో గాని చదువుకునేటోళ్ళను చూత చక్కగా చదువుకునియాడు. చదువే చదువు మనసున పట్టనియాడు, గట్లనే అనిపిస్తుంది. మరి సారు వారు తాపుకోపారి తీసుకొచ్చే కానూన్లతోని అరే గురుకురాలు సత్యనాశ అయిపాయే, సర్కారు బాలు అధ్వానం అయిపాయే, కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు రాకపాయే. ఇక ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుకునేటోళ్లను ఆగం చేయబట్టే గిట్లనే కోపానికి వస్తుర్రు. ఆగో అసలు రేవంత్ సార్కు చదువుల మీద, చదువుకునే పిల్లల మీద ఎందుకింత దుష్మంతనమో సమజైతలేదు. ఏమంటే సార్ ముఖ్యమంత్రి అయిండు, ఆదివరసంది పిల్లల మీద పగబట్టినట్టే చేస్తాడా లేదా? అరే
లేకుంటే ఏంది మరి ఓగలు తప్పుతో ఓగలు ఒకటి కాకుంటే ఇంకోటి ఏంది పంచాయతీలు అసలు మొన్నటిదాకానేమో ఇంజనీరింగ్ చదివిన తెలంగాణ పిల్లలు వేస్ట్ వాళ్ళకు తెల కాగితం ఇస్తే ఏం రాయనే రాయరాదని ఇజ్జత్ దిశ కుప్పబెట్టిండా ఇక ఇప్పుడేమో పాలిటెక్నిక్ చదివేటోళ్లను అదొక చదివే కాదన్నట్టు చేస్తాడు జీవో నెంబర్ 97 అని ఒకటి పట్టుకొచ్చి పాలిటెక్నిక్ చదువును శక్తి స్కీమ్లో కలిపే కదా అంటే వీళ్ళు ఐటీఐ చేసేటోళ్ళ కింద సమానం అనే వస్తుందట ఎట్లా అనిపిస్తుంది పాలిటెక్నిక్ 3 ఏళ్ళు చదివి ఏదైనా నౌకరో లేకుంటే ఇంజనీరింగ్లకు పోవడో చేద్దాం అనుకుంటే సారు ఐటీఐతోని సమానం చేసే వరకల్లా పాపం పిల్లలకు చదివే చదువు కూడా మనసున పడతలేదు దినాం రోడ్ల మీదకి వచ్చి ఇక స్కీమ్లో కల్పనే కలపద్దని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జీలు కూడా చేసిర్రోళ్ళ అయితే మన తెలంగాణ భవన్ అంటే జనతా గ్యారేజ్ కదా రాష్ట్రం లెవెల్ కాపతొచ్చినా తెలంగాణ భవన్ కొండంత ధైర్యం ఇస్తుంది అందుకే పాలిటెక్నిక్ పిల్లలు తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ లీడర్లతోని వాళ్ళ తక్లీఫ్లు చెప్పుకున్నారు ఈ శక్తి స్కీమ్లో కలిపితే వచ్చే లుక్సాన్ ఏందో రేవంత్ సార్కు సమజయ్యేటట్టు చెప్పిర్రు డిప్లొమా చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి అందరూ మంచిగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది కానీ మాకు సర్టిఫికేట్స్ మీద ఏఐసిటీ అని ఇస్తేనే మాత్రమే మాకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు శక్తి స్కీమ్లో మమ్మల్ని కలిపితే ఏఐసిటీ అనేది రాదు సో మాకు గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబుల్ ఉండదు కాబట్టి మాకు ఆ సర్టిఫికేట్స్ ఇచ్చి కూడా వేస్ట్ కాబట్టి ఇప్పుడు ఇంకొక కొన్ని రోజులలో థర్డ్ ఇయర్ వాళ్ళది కాలేజ్ అయిపోతుంది వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారు ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరికీ ఏమన్నా మంచి చేయాలనుకుంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో స్కిల్స్ డెవలప్ చేయండి మా అందరికీ అండ్ మొన్న మినిస్టర్ గారితో ఇంటరాక్షన్ అయినప్పుడు కొంతమంది హైయర్ అఫీషియల్స్ ఏమన్నారంటే ఇది టెస్టింగ్ పర్పస్ అన్నారు ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ మీద మీరు టెస్టింగ్ ఎట్లా చేయగలరు ఒక జియో పాస్ చేయడం అనేది మీకు టెస్టింగా లాస్ట్ ఇయర్ ఏపీలో ఆల్రెడీ సేమ్ జియోని పాస్ చేసినారు జియో ఎంఎస్ నెంబర్ 1 and 2 సో ఇది వర్కౌట్ అవ్వలేదని మొన్న ఫిబ్రవరిలో ఏపీలో జియో ఎంఎస్ నెంబర్ 3 and 4 కింద దీన్ని విత్డ్రా చేసుకున్నారు మీరు టెస్టింగే చేసేది ఉంటే ఆల్రెడీ ఏపీలో ఎక్స్పెరిమెంట్ అయ్యింది దాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని పాస్ చేసే జియోని ఆపేసి ఉండొచ్చుగా అసలు రేవంత్ సార్కు గిసొంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి కావచ్చు తాపకో పారి ఇటుది అటు జరప అటుది ఇటు జరప ఏంది ఇది చక్కగా నడిచేదాన్ని నడిపియకనట ఎందుకు ఇట్లా దిమాకులు ఖరాబ్ చేసుడు ఎందుకు గోస పుచ్చుకునుడు గిట్లనే కోపానికి వస్తుర్రోల్లా They are only diploma holders and as per the UGC letter dated 19 November 24, you are only empowered to grant degrees, not diplomas. ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళు లేటరల్ ఎంట్రీ లోపల బీటెక్ చదువుకుంటారు ఇవాళ ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ని కొనసాగిస్తూ ఇదే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కే అఫిలియేషన్ ఉంటూ నీకు నైపుణ్యత పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి వీళ్ళకి నేర్పు ఎవడొద్దన్నాడు ఈ స్కిల్ యూనివర్సిటీ దీనిలో రాసుకున్న దానికును ఈ జీవో 97కి ఫుల్ కాంట్రడిక్షన్ అవుగాని మీకెళ్ళి వానలు పడుతున్నాయి ఆనోళ్ళ ఇగో ఇటు హైదరాబాద్లో శానొద్దులకు వానదేవుడు దర్శనం ఇచ్చిండు కాదు సోమవారం నాడు ఇటుకెళ్ళి వాన పడ్డది అటు ఊర్లలో కూడా అట్లట్లా రౌండ్ వేసిండట కదా వానదేవుడు మన కాడ గిట్లుంటే అటు మీది బాజుకు ఆగం అడి వడి వేసిండట భారీ మరి అట్లట్లా పోయేద్దాం మనం కూడా అత్తాంది అబ్బర బిడ్డ పడ్డది పైలంగానే ఉన్నారా నీళ్ళలో మునిగిర్రా ఎల్లిర్రు ఇగో ఢిల్లీలోనోలా గిట్లున్నది పరిస్థితి ఆడ ఫుల్ వాన ఖాతం ఇక అసలు రోడ్ ఏదో షెర్వేదో ఏర్పడకుండానే అయింది ఢిల్లీ అంతా సముద్రం లెక్కనే మారిపోయింది అగో చూడు జనాల తాన్లాట నడుము లోతు దాకా నీళ్ళు వచ్చినాయి బండ్లు కార్లు కొట్టుకుపోయినాయి బస్సులు సగానికి సగం మునిగిపోయినాయి ఇటు చూడు పాపం బడి పిల్లగాళ్ళ తాన్లాట బస్సులు గిస్సులు కూడా రోడ్డు మధ్యలోనే ఆగిపోయినాయోలా ఇవిగాక పెద్ద పెద్ద గాడుపులు విమానాలు కూడా బంద్ పెట్టిర్రు ఎందుకు వచ్చిన తిప్పలా అనుకుంటా ఢిల్లీలో గట్లున్నదా ఇటు మన హైదరాబాద్లో అట్లట్లా వాన కొట్టినట్టు చేసింది పెద్ద వానేం కాదు చిన్న వాననే
2 మాటలు వచ్చినట్టు వచ్చిపోయింది. కానీ వానకే ట్రాఫిక్ అంతా జాము. అసలే ఇటు కేబీఆర్ పార్కు దిక్కు ఒకటే తోవబెట్టే, ఇక వాన కొట్టే, ఇక చూడు నరకం అంటే నరకం. అసలు పట్టణంలో ట్రాఫిక్లకు పోయి కొలువులు చేసే కంటే సపోర్ట్ చేయక ఊర్లలోకి పోయి 4 బర్రెలు కొనుక్కొని పాలు అమ్ముకుని నయం అన్నట్టు కొడుతుందట. ఇట్లా కార్లలో తిరిగేటోళ్ళకు కాదా మరి. ఓ దిక్కు ఆఫీస్కు పోతే ఆఫీస్ పనే రంది ఎక్కువరా భగవంతా అంటే ఆఫీస్కు పోయేదందుకు ఈ పరిశాన్ ఒకటి. ఎట్లా అనిపిస్తుంది షేపు. ఇగో ఇట్లున్నదో పట్నం జనాల పరిస్థితి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్కో, పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ చెప్పేసరి ఇంకిని ముచ్చట్లు పట్టుకున్నా అప్పటిదాకా